వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ స్వీట్ రాండి చూపిస్తా. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ జయ జయ. గ్యాస్ వెలిగించుకున్నాము. అది వెయిట్ అయ్యేటప్పుడు జుప్పు సేమియా సబ్బు బియ్యం చేస్తున్నానండి నేను. కావాల్సిన పదార్థం సేమియా, సబ్బు బియ్యము, పంచదార, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చపప్పు, ఇది వచ్చేసి ఎండి కొబ్బరి, పాలు, నెయ్యితో ఇవన్నీ నేను ఫ్రై చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెయ్యి వేసుకున్నామండి. మనం ఇవి ఫ్రై చేసుకుందామండి. బాదం పప్పు, జీడిపప్పు, ఇది పుచ్చపప్పు కూడా వేసేసుకున్నాము. ఇవి ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి అవి లేట్గా వేసుకోవాలి మనం. ఇలాగ చిడతాయి కాబట్టి ఫ్రై అయినాయండి. ఇవి తీసుకొని ఇంకా సేమియా వేయించుకున్న తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తాను. సేమియా కూడా ఇవి తీసుకున్నాక నెయ్యిలో వేయించాలి. అన్నీ వేయించిన తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తాను. సేమియా కూడా మిగిలిన నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలండి, బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా. అన్నీ వేగిన తర్వాత నేను చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటని. మేము కూడా ఫ్రై అయిందండి, ఇది తీసేసుకున్నాం. ఇంకా మనము ఇప్పుడు గ్యాస్ కట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఇది పెట్టుకొని దీంట్లోనే వాటర్ పోసుకుందాం మనం తగినంత. వాటర్ వేసేసుకొని ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత సబ్బు బియ్యం వేసుకుందాం దీంట్లో. సబ్బు బియ్యం ఉడికిన తర్వాత ప్రాసెస్ చూపిస్తా. ఎసరు వచ్చేసిందండి, మనం సబ్బు బియ్యం వేసేసుకుందాం. ఈ సబ్బు బియ్యం ఉడికిన తర్వాత మీకు నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఉడకనేవి. ఇప్పుడు మనకు సబ్బు బియ్యం ఉడికిపోయినాయండి. ఇప్పుడు సేమియా వేసేసుకుందాం. ఈ 1 నిమిషం ఉడికిన తర్వాత మనం పంచదార వేసేసుకుందాం. మనకి ఇది ఉడికిపోయిందని పంచదార వేసేసుకున్నాం. ఇంకా తగినంత, నాకైతే సరిపోతుంది. కొందరు తీపి ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కాబట్టి మీకు తగినంత వేసుకోరు. పంచదార మాత్రం మీ ఆప్షన్ అంతా. ఇలాగా ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇది ఇలాచి పొడి కూడా వేసేసుకుందాం లాస్ట్ ఫైనల్గా. యాలకుల పొడి, మనకు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం. ఇంకా మొత్తం 1 నిమిషం మనం మూత వేసి పెడదాము. తర్వాత పాలు వేసేసుకుందాం. ఇంకా అప్పుడు సేమియా సబ్బు బియ్యం పాయసం రెడీ అవుతుంది మనకు. పాలు పోసుకుంటే ఇలా మనకి ఇప్పుడు పాలు పోసేసుకున్నామండి. ఇంకా గ్యాస్ కట్టేసుకొని పాలు పోసుకోవాలి. పాలు ఎంత ఎక్కువ పోసుకుంటే అంత బాగుంటాయి. ఇంకా చిక్కెడు పాలు చేసుకొని పోసుకోండి, బాగుంటాయి. ఇంకా ఇలాగా చల్లగా అయితే ఇంకా కొంచెం తిక్కుగా అయింది. నేను సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, కలర్ఫుల్గా సబ్బు బియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూల్గా బాగుంటుంది సమ్మర్లో. మనకు సబ్బు బియ్యం సేమియా రెడీ అయిపోయిందని టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఇలాగే అన్ని కొలతలతో ప్రకారం నేను చూపించినట్టు చేసుకోండి అందరూ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాటి ముంజలు చిన్న కట్ చేసుకొని చిప్స్ లాగా వేసుకున్నా బాగుంటుంది. ఇది టేస్ట్ బాగా కూల్గా తినాలి తాటి ముంజలు వేసుకున్నప్పుడు. ఇది ఇలా చేసుకోండి అందరూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీకు మరిన్ని డౌట్ ఏదన్నా ఉన్నా కూడా, ఏదన్నా వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్, డన్.